అందరికీ నమస్కారం అమ్మా. మీ అందరూ సంతానం కోసం ఇక్కడికి వచ్చారు కాబట్టి మీరు ఎలాగైతే పిల్లల కోసం గుళ్ళకి, చర్చిలకి, మసీదుకి వెళ్ళినప్పుడు అక్కడ ప్రసాదం ఇస్తారో అలాగే ఇక్కడ కూడా ఒక అన్న ప్రసాదం అనేది అందాలి అనే ఉద్దేశంతో మిమ్మల్ని ఇక్కడ కూర్చోబెట్టడం జరిగింది. సో ఇక్కడ ఆహారం అనేది చాలా ప్రధానం. మీకు సంతానం కావాలంటే మెయిన్ ఆహారం గురించి చాలా శ్రద్ధ పెట్టాలి. ఆ విషయాలన్నీ మీకు కౌన్సిలింగ్లో నేను చెప్తాను. ఎలా వండుకోవాలి, ఎవరి చేతి మీద ఆహారం తినాలి, ఎలాంటి ఆహారాలు తింటే మనకు ఉపయోగపడతాయి, ఎలాంటి మనకి కీడు చేస్తాయి అనే విషయాలన్నీ కూడా కౌన్సిలింగ్లో మీకు చెప్పడం జరుగుద్ది. ఇప్పుడు ఒక పాయింట్ చెప్పి మీకు ఇప్పుడు భోజనం చేయాలి కాబట్టి ఎలా చేయాలనేది చెప్తా. ఇప్పుడు ఈ ఆహారాన్ని మీరు ప్రసాదంగా భావించి తీసుకోవాలి. అది మీరు వెంకటేశ్వర స్వామిని పూజిస్తే వెంకన్న ప్రసాదంగా, యేసుప్రభుని నమ్ముకుంటే యేసయ్య ప్రసాదంగా, అల్లాని నమ్మితే అల్లా ప్రసాదంగా భావించి స్వీకరిస్తే అన్నం పరబ్రహ్మ స్వరూపం అంటారు. మీ వీర్య వృద్ధికి కానీ అండాల క్వాలిటీకి కానీ ఈ ఆహారమే మూలాధారం. ధాతు పుష్టి ఈ ఆహారం నుంచే జరుగుద్ది. మీ విటమిన్స్ కానీ, మినరల్స్ కానీ, న్యూట్రియంట్స్ కానీ, ట్రేస్ ఎలిమెంట్స్ ఇవన్నీ కూడా ఈ ఇచ్చే ఆహారం నుంచే మీకు అందుతాయి. మీరు అందుకే ఈ ఆహారాన్ని ఆషామాషిగా భావించొద్దని మనవి. ఇక తర్వాత రెండో పాయింట్ ఏంటంటే, ఇక్కడ మీకు ఫోటోలు, వీడియోలు తీస్తారు. ఏదో పెళ్లి భోజనాలకు వచ్చినప్పుడు వీడియో షూటింగ్ ఎలా జరుగుద్దో ఇక్కడ కూడా ఒక వీడియో షూటింగ్ జరుగుతూ ఉంటుంది. ఇదేంటి, మాకు భోజనం పెట్టి సంవత్సరానికి 500 నా ఫీజు, అయినా నేను భోజనం పెట్టగలుగుతుంటే నెలకు 3 లక్షలు తీసుకునే వాళ్ళు భోజనం పెట్టలేరా అండి? మరి ఎందుకు పెట్టట్లేదంటే వాళ్ళకి భగవంతుడు దారి చూపించలేదు. చెడు ఎవరూ చెప్పక్కర్లా, దేవుడు చెప్పక్కర్లా, మనమే చేసుకుపోతాం. మంచి 10 మంది చెప్తే కానీ మన బుర్రకెక్కదు. మీరు ఎలాగైతే సంతానం కోసం ఎన్నో చోట్ల తిరిగి విసిగి వేసారిపోయి ఎన్నో అవమానాలు పొంది బాధతో కన్నీళ్లు కారుస్తుంటే ఆ భగవంతుడు మీకు ఇదిగో ఐవీఎఫ్ లేని దారి, ఆపరేషన్ లేని దారి ఇదిగో ఇక్కడ ఉన్నది అని చెప్పి మీకు ఒక వీడియో ద్వారానో, స్నేహితుల ద్వారానో, బంధువుల ద్వారానో మీకు తెలియజేసి మీరు రాకోకుండా మిమ్మల్ని అడ్డుకుంటున్న దుష్ట శక్తులు అంత దూరం వెళ్ళాలా, సందులో డాక్టర్ లేడా, గొంతులో డాక్టర్ లేడా అంటూ మిమ్మల్ని ఆపడానికి ప్రయత్నించిన ఆ భగవంతుడు మీ అవమానాలను చూసి చెలించిపోయి ఇక లాభం లేదని మిమ్మల్ని పిచ్చుకలకి దారం కట్టినట్టు లాక్కొచ్చి ఇక్కడికి అప్పచెప్పాడు. అంటే ఒక వీడియో ఇంత కార్యక్రమం చేసింది, భగవంతుడు చూపించగలిగాడు. అదే వీడియో ద్వారా మంచి మనసున్న డాక్టర్లు బోల్డ్ మంది ఉంటారు. వాళ్ళకు కూడా ఇలాంటి ఆలోచన కలగజేసి, వాళ్ళలో కూడా మోటివేషన్ కలగజేసి వాళ్ళ దగ్గరికి వచ్చిన పేషెంట్లకు కూడా ఇలా భోజనం పెట్టించుకోగలిగితే ఈ రాష్ట్రంలోనూ, ఈ దేశంలోనూ, ఈ ప్రపంచంలోనూ ఒక కొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టినట్టు అవుద్ది. 1000 మైళ్ళ ప్రయాణం కూడా మొదటి అడుగుతోనే స్టార్ట్ అవుద్ది. ఇప్పుడు భగవంతుడు ఆ కార్యక్రమంలో నన్ను ఉపయోగించుకుంటున్నాడు మొదటి అడుగు కింద. అందుకే ఇక్కడ మిగతా వారికి ఇన్స్పైరింగ్గా ఉండడానికి, వాళ్ళలో కూడా ఆలోచన కలిగించడానికి ఫోటోలు, వీడియోలు తీస్తాం. అంతకన్నా మించి ఏమీ లేదు. ప్రచారం చేసుకోవాల్సిన అవసరం అయితే నాకు లేదు. ఎందుకనంటే భగవంతుడే నన్ను గుర్తించాడు. లేకపోతే 16,500 మందికి ఒక్క ఐవీఎఫ్ లేకుండా, ఆపరేషన్ లేకోకుండా ప్రెగ్నెన్సీ తెప్పించిన ఏకైక డాక్టర్ కింద ప్రపంచ రికార్డు మనం సృష్టించగలిగే వాళ్ళం కాదు. ఆ భగవంతుడు వైద్యో నారాయణో హరిగా నన్ను సెలెక్ట్ చేసుకోలేకపోతే నేను ఈ కార్యక్రమం చేయగలిగేవాడినే కాదు. అంతేకాదు, ఇంకా ఎంతోమందికి అన్నదాన కార్యక్రమాలు బయట లయన్స్ క్లబ్ ద్వారా, వాకర్స్ క్లబ్ ద్వారా మేము చేస్తూ ఉన్నాం. లయన్స్ క్లబ్లో రీజనల్ చైర్మన్గా కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాలు రెండింటికి నేనున్నాను. మేడం గారు విజయవాడ జోన్ మొత్తానికి జోన్ చైర్మన్గా ఉన్నారు మా ఆవిడ.
అలాగే వాకర్స్ క్లబ్లో కృష్ణా జిల్లా మొత్తానికి 202 డిస్ట్రిక్ట్ మొత్తానికి డిప్యూటీ గవర్నర్గా ఉన్నాను నేను. మేడం గారు ప్రెసిడెంట్గా ఉన్నారు. ఇలా స్వచ్ఛంద సేవా సంస్థల్లో కూడా మేము ముఖ్యంగా ఉండి బయట ఎన్నో వేల మందికి మరి అన్నదాన కార్యక్రమాలు చేస్తున్నాం. అంతేకాదు చిన్నపిల్లలు మరి స్కూల్కి వెళ్తూ కూడా కళ్ళజోడులు లేక కంటి చూపు మందగించి బ్లాక్ బోర్డు కనపడక హెడేక్తో బాధపడుతూ స్కూళ్ళు మానేస్తున్నారు అని తెలుసుకుని కంటి డాక్టర్ని స్కూల్కే తీసుకెళ్ళి వాళ్ళకి కంటి పరీక్షలు చేయించి దాదాపు ఈ సంవత్సరం మా లయన్స్ క్లబ్ ద్వారా మేము 1,00,000 మందికి కళ్ళజోడులు ఫ్రీగా అందించాం. 1,00,000 మందికి. అలాగే స్కూల్ పిల్లలకి సైకిళ్ళు ఇచ్చాం. కాలేజీ పిల్లలకి కాలేజీ ఫీజులు కడుతున్నాం. అట్లాగే ఆర్థికంగా భర్తకి చేదోడు వాదోడుగా ఉండాలనుకునే స్త్రీలకి కుట్టు మిషన్లు, గ్రైండర్లు ఇలాంటివన్నీ కూడా మేము ఇవ్వటం జరుగుతుంది. ఇవన్నీ నేను ఇవ్వగలిగే శక్తి నా దగ్గరికి వచ్చిందంటే అది భగవంతుడు నా ద్వారా చేయిస్తున్న కార్యక్రమాలు మాత్రమే. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే ఇప్పుడు మా చేతుల మీదుగా మీకు అన్నప్రసాదం అందిస్తున్నాం. ఏ చేతుల మీదుగా అన్నప్రసాదం అందిస్తున్నాం ఆ చేతులు దేవుని చేతులు అవ్వాలి. మన ఇంట్లో పులిహార తింటే వట్టి పులిహార అవుద్ది. అదే పూజారి గారి చేతి మీదుగా తీసుకుంటే ప్రసాదం అయిద్ది. మనం రోడ్డు మీద ద్రాక్షరసం తాగితే వట్టి జ్యూస్ అవుద్ది. అదే పాస్టర్ గారి చేతుల మీదుగా తీసుకుంటే బ్రెడ్ ద్రాక్షరసం ప్రసాదం అవుద్ది. ముస్లింలు కూడా హలాల్ చేస్తారు. ఆహారానికి అంత శక్తి ఎందుకు వస్తుంది అంటే అక్కడ ఇచ్చే వ్యక్తి చేతిని బట్టి వస్తుంది. ఇన్ని సేవా కార్యక్రమాలు చేసి ఎన్నో పుణ్య ఫలాలను సాధించిన మా చేతులు 16,500 మందికి సంతానం ఇచ్చిన ఈ చేతుల ద్వారా మీకు ఆ ప్రసాదం అందితే మా పుణ్యములో ఎంతో కొంతన్న మీకైనా చేరి మీరు అనుకున్న కోరికైనా ఆ 12 బిడ్డ మీకు కూడా కలిగి మీరు కూడా మాతృదేవత పితృదేవతగా మారతారని మా ఆకాంక్ష. అందుకే మా చేతుల మీదుగా అన్నప్రసాదాన్ని అందిస్తున్నాం. అందరూ స్వీకరించి మీ కోరికలు నెరవేర్చుకోవాలని ఆ భగవంతుడి వైపు నుంచి ప్రార్థిస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్.